ఓకే. కొన్ని చిన్న విషయాలు చెప్తాను. ఫ్రెండ్స్, మేము ప్రతిరోజు యోగా సాధన చేస్తున్నాం. మీరు కూడా యోగా సాధన చేయండి. ఎందుకంటే స్వామి వివేకానంద ఒక విషయం చెప్పారు. ఇనప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న ఒక 10 మందిని తీసుకొని నాకు ఇవ్వండి, ఈ దేశాన్ని మారుస్తానని చెప్పారు. అలాంటిది ప్రతి వ్యక్తి ఉన్న శక్తిని మేల్కొల్పాలంటే యోగా సాధన ఒకటే ముఖ్యమైన సాధనం. కాబట్టి మనందరం ఉదయాన్నే మీ టైం చూడండి, 8 గంటలకి 7 గంటలకి ఆ విధంగా ఎప్పుడో లేస్తే మన బాడీలో ఉన్న బయాలజికల్ బయో క్లాక్ అంటారు, ఆ క్లాక్ దెబ్బతిని అస్తవ్యస్తం అయిపోయి మన శరీరంలో అనేక రోగాలు తెచ్చుకుంటున్నాం. కాబట్టి 5:30కి లేదా 5:30కి అలా లేచి మీరు యోగ సాధన చేస్తే మాతో కలవండి. మీకు యోగ సాధన బిగినర్స్గా మొదటి నుంచి నేర్పిస్తాం, చిన్న చిన్న ఆసనాలతో. మామూలుగా మొదటిగా మనం ఏమనుకుంటామంటే యోగ సాధన ఎవరో యోగులో ఋషులో చేసేది అనుకుంటున్నారు. కాదు, ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలి. ఎందుకంటే మన ఆరోగ్యం కోసం. మనం ఏమనుకుంటామంటే మన శరీరానికి జబ్బు వస్తే డాక్టర్ ఉన్నాడు అనుకుంటాడు. డాక్టర్ చేతిలో ఏమీ లేదు, మన శక్తి అంతా మన చేతిలోనే ఉంది. డాక్టర్ ఒకే మాట చెప్తాడు, ముందు వెళ్తే ఇప్పుడే ఎందుకు వచ్చామంటాడు. ఏదన్నా జబ్బుతో మనకు భయం వేసి ఏదన్నా జబ్బు అనారోగ్యం చేసిందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చెప్తాడంటే, ముందు ఇప్పుడు ఏమైంది, ఇంతలోకి ఏమొచ్చిందని చెప్తారు డాక్టర్లు. అదే బాగా ముదిరిన తర్వాత వెళ్తే, రోగం ముదిరిన తర్వాత డాక్టర్ ఏమంటారంటే ముందే రాకూడదా అంటారు. కాబట్టి వాళ్ళు దేనికి దానికి చెప్తారు. కానీ మనం వీలైన 99% మన యొక్క అనారోగ్యాలన్నీ మనమే బాగు చేసుకోవచ్చు. మన శరీరమే 99% బాగు చేస్తుంది. కాబట్టి యోగ సాధన, ప్రాణాయామ మరియు మెడిటేషన్ చేస్తూ ఉంటే మనకేమవుద్దంటే ఆరోగ్యం బాగుంటుంది. మన శరీర ఆరోగ్యం బాగుంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత యోగ సాధనలో ఆనందం అంటే ఏందో అనేది తెలుసుద్ది. ఆ ఆనందం ఏంది అనేది పతంజలి మహర్షి అష్టాంగ యోగాలో 8 అంగాలుగా యమ, నియమ, ధారణ అవన్నీ 8 అష్టాంగ యోగాలు మహర్షి చెప్పారు. ఈ మహర్షులు యొక్క మనకు అందించిన ఈ దివ్యమైన జ్ఞానాన్ని, యోగ సాధనని మనం ప్రతిరోజు సాధన చేసి కుండలిని శక్తి అనేది ఏందో తెలుసుకోవటం, అలాగే హూయామై నేనెవరు అనేది తెలుసుకోగలటం, ఇవన్నీ ముందు అడ్వాన్స్డ్గా ముందుకెళ్ళటం, ఇదంతా ఆనందం అనేది తెలుసుకోగలగటమే మన యొక్క జీవిత లక్ష్యం. ఆ లక్ష్యం దేంట్లో తెలుస్తుందా అంటే మన యోగ సాధనలో తెలుస్తుంది. కాబట్టి మీరందరూ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ, ఆఫ్లైన్లో అయితే ఇక్కడ కళ్యాణ మండపంలో ప్రతిరోజు 5:30 నుంచి 7 వరకు యోగ సాధన జరుగుద్ది. ఆన్లైన్లో కానీ అయితే మీరు ఒకసారి ఈ లింక్ కింద కామెంట్స్లో, యూట్యూబ్ కామెంట్స్లో మీరు ఏం చేస్తారంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కానీ ఒక మెసేజ్ పెడితే మీకు ఆన్లైన్లో ప్రతిరోజు మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరందరూ యోగ సాధన చేసి ఆరోగ్యాన్ని పెంచుకోవాలి, అదేవిధంగా ఆనందం అంటే ఏందో తెలుసుకోవాలనేది మా యొక్క ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళి మీరందరూ ఇంట్రెస్ట్గా మాతో కలిసి అందరం కలిసి ఒక ఆనందమైన ప్రపంచాన్ని ఏర్పాటు చేద్దాం. అందుకు మీరు మాతో కలవండి. ప్రతిరోజు మర్చిపోకుండా 5:30 నుంచి 6:30 వరకు 1 గంట యోగ సాధన చేయండి. అదేవిధంగా ఈ ఏదైతే ఛానల్ చూస్తున్నారో మీరందరూ ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎవరైతే యోగా సాధన చేయాలనుకుంటారో వాళ్ళకి చేరితే వాళ్ళు కూడా యోగ సాధన చేసి ఎలా చేయాలో అనుకొని చాలామంది చేయరు. కొందరు ఏమనుకుంటారంటే నేను చేసేది కాదు, ఇది ఎవరో యోగాలు చేసేది అనుకుంటారు. కాదు, ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయొచ్చు. చిన్న చిన్న ఆసనాలతో మొదలుపెట్టి అలా ముందుకెళ్తే మోర్ ప్రాక్టీస్ పర్ఫెక్ట్ లేని నిదానంగా చేయంగా మనం కూడా మంచి యోగా సాధన చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా ముందుకెళ్దాం. మీరు కామెంట్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి చాలు. మేమే మీకు కలిసి మీతో ఎలా యోగ సాధన చేసి ఎలా చేయాలో ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది ఆ విధంగా మీ చేత చేపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఓకే.
చదవండి. గురు ప్రార్థన. ఓం ఓం యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఓం శాంతి శాంతి శాంతి. కంటితో మొదలు పెడదాం. కళ్ళు పైకి కిందకి, బాగా సీలింగ్ చూడాలి, ఫ్లోరింగ్ చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10. అదేవిధంగా సైడ్ టు సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. గుండ్రంగా పైకి చూస్తాం, కళ్ళు గుండ్రంగా. 1 2 3 4 5 6 7 8 9 10. వ్యతిరేక దిశలో 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. తర్వాత ఎడమ కాలు మీద ఎడమ చేయి ఉంచి కుడి చేయి పైకి తీసుకొని లెఫ్ట్ సైడ్ బెండ్ అవుతాం. అదేవిధంగా ఆపోజిట్ చేద్దాం. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. ఓకే. ఇప్పుడు కుడి మోకాల మీద ఎడమ చేయి ఉంచుతాం, కుడి చేయి పైకి తీసుకొని లెఫ్ట్ సైడ్ బెండ్ అవుతాం. అదేవిధంగా కుడి చేయి తీసుకొచ్చి లెఫ్ట్ లెగ్ మీద ఉంచి ఎడమ చేయి పైకి తీసుకొచ్చి కుడివైపు బెండ్ అవుతాం. ఈ విధంగా 10 టైమ్స్ చేస్తాం. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. ఓకే. ఇప్పుడు కుడి చేయి పూర్తిగా మో చేయి వరకు నేల కానే విధంగా ఎడమ చేయి పైకి తీసుకొని కుడివైపు బెండ్ అవుతాం. మళ్ళీ కుడి చేయి మో చేయి వరకు నేల కానించి ఎడమ వైపు బెండ్ అవుతాం. చేద్దాం. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే
కుడి చేయి వెనక్కి పోతూ ఎడమ చేయి ఈ కుడి నీ అంటే మోకాలు నెడుతూ వెనక్కి తిరుగుతూ, అదేవిధంగా కుడి చేయి ఎడమ మోకాలను నెడుతూ ఎడమ చేయి వెనక్కి మనిచి వెనక్కి తిరుగుతూ ప్రెస్ చేసినాడు అనమాట. ఓకే, చేద్దాం. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. ఓకే, ఇప్పుడు వెన్నుముకని గుండ్రంగా కుడివైపు నుంచి రొటేషన్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10. వ్యతిరేక దిశలో 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, రిలాక్స్. ఓకే, రెండు కాళ్ళు ముందు చాపుతాం. ఇప్పుడు రెండు చేతులు ముందు తీసుకొని బొటన వేలు లోపలికి, ఇది తెడ్డు అంటారు, ముందుకు తీసుకొచ్చి 1 2 3 4 5 6 7 8 9 10. వ్యతిరేక దిశలో 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, రెండు కాళ్ళు దూరం తీసుకుంటాం వీలైనంత వరకు. రెండు చేతులు ఈ విధంగా చక్కగా ఉండి తిరగల్లాగా అనమాట. కుడి కాలు నుంచి ఎడమ వైపుకి చక్కగా చేతులు చక్కగా ఉండాలి, చేతులు బెండ్ రాకూడదు. 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఎడమ కాలు నుంచి కుడివైపు 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, రిలాక్స్. అదేవిధంగా కుడి చేత్తో ఎడమకాలి బొట్టన వేలు, ఎడమ చేత్తో కుడికాలి బొట్టన వేలు. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, రిలాక్స్. కమ్ టు మలాసన. ఓకే, రెండు చేతులు ముందు తీసుకుంటాం, కాళ్ళు వెనక్కి జంప్ చేస్తూ
ఓకే, క్లైంబింగ్. కమన్, డూ ఇట్ ఫాస్ట్లీ. ఓకే, రిలాక్స్. వాయిస్ క్లియరే కదా? వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది కదా? ఓకే. మళ్ళీ అక్కడే అలాగే వచ్చి షోల్డర్ ట్యాపింగ్. కుడి చేత్తో ఎడం భుజం, ఎడం చేత్తో కుడి భుజం. Ten, 9, 8, 6, 5, 4, 3, 2, 1. ఓకే, రిలాక్స్. ఓకే, అదే ముఖ స్థానానికి వచ్చి కుడి కాలు ముందు తీసుకొస్తాం. కుడి చేయి ఇలా చాపలాగా పెట్టి ఎడవ కాలు కిక్కిస్తాం. 1. మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఆపోజిట్, ఎడవ కాలు ముందు తీసుకొస్తాం, ఎడవ చేయి కుడి కాలు కిక్కిస్తాం. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. ఓకే, ప్రాణాయామం మనం ఎరుకుతో ఎప్పుడు ప్రాణాయామం అంటే మనం శ్వాస ఎరుకుతో తీసుకుంటూ వదులుతూ ఉండాలన్నమాట. తీసుకుంటూ వదలటం అంటే సాధారణంగా ప్రాణాయామం శ్వాస అనేది జీవితంలో, మనిషి జీవితంలో శ్వాసతో ప్రారంభమవుద్ది జీవితం. ఎండింగ్ కూడా ఆఖరి శ్వాసతో ఎండ్ అయిపోద్ది. ఈ మధ్యలో ఉండే శ్వాసల్నే మనము చాలా పొదుపుగా వాడుకుంటే, శ్వాసల్ని పొదుపుగా వాడుకుంటే ఎక్కువ కాలం జీవిస్తాం. 120 ఏళ్ళు, 150 ఏళ్ళు యోగులు, ఋషుల్లాగా. కానీ మనం తెలియకుండా శ్వాసని దాని పాటికి అది అనుకుంటా ఉంటే ఏదో తీసుకుంటూ వదులుతూ దాని పాటిగా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా శ్వాసని నిమిషానికి మనం ఆరోగ్యవంతమైన మనిషి 16 సార్లు తీసుకుంటాడు. మనం దాన్ని తగ్గించగలగాలి. తగ్గిస్తే లైఫ్ స్పాన్ పెరగద్ది. దానికోసమే ఈ ప్రాణాయామం అనేది మనం ప్రాక్టీస్ చేసేది. మొదటిగా మనం ఓంకారంతో మొదలుపెట్టి కొన్ని క్రియలు, శ్వాసక్రియలు చేద్దాము. అవి ఎరుకుతో ఎప్పుడు మనం డే అంతా కూడా ఎరుకుతో వాటిని గమనించుకుంటూ చేసుకుంటూ ఉంటాం అనమాట శ్వాసము. ఓకే, 2 చేతులు ఈ విధంగా వస్తాం. ముందుగా ఓంకారం చెప్దాం. ఒక్కసారి శ్వాస తీసుకొని 3 సార్లు ఓంకారం చెప్దాం. సౌదన్ 1, 2.
ఓకే, రెండు చేతులు రబ్ చేసుకొని కళ్ళపై ఉంచుకుంటాం. అన్ని చేతులు చూస్తూ కళ్ళు తెరుస్తాం. ఓకే, కుడి చేతితో నాసికా ముద్ర, ఎడమ చెయ్యి చిన్న ముద్ర. శ్వాస తీసుకుంటూ పూర్తిగా వదులుతాం. కళ్ళు మూసుకోవాలి. శ్వాసని నిండుగా పూర్తిగా తీసుకోవాలి, పూర్తిగా వదలాలి. ఓకే, రిలాక్స్. ఓకే, ఇప్పుడు చంద్రనాడి ఎడమ ముక్కుల నుంచి నిండుగా శ్వాస తీసుకొని పూర్తిగా వదలటం. Already done. The veteran, point was that. Excellent. Okay, right, yeah. ఓకే, రిలాక్స్. ఇప్పుడు సూర్యభేద అంటే కుడి ముక్కులో తీసుకోవాలి, ఎడమ ముక్కులో వదలాలి. రైట్ నాస్టల్ ద్వారా ఇన్హీల్, లెఫ్ట్ నాస్టల్ ద్వారా ఎక్స్హీల్. ఓకే, Everton, right. Down back. Everyone. ఓకే, రిలాక్స్. తర్వాత సూర్యభేద, లెఫ్ట్ నాస్టిల్ నుంచి ఇన్హీల్, రైట్ నాస్టిల్ ఎక్స్హీల్ చేద్దాం. Damn it. Tap out of the two. I'm right. I'm not like the back. Battery.
Thank you. ఓకే, రిలాక్స్. నాడీ శోధన. లెఫ్ట్ నాస్టల్ ద్వారా తీసుకోవాలి, రైట్ నాస్టల్ ద్వారా వదలాలి, మళ్ళీ అదే రైట్ నాస్టల్తో తీసుకొని ఆపోజిట్ లెఫ్ట్ నాస్టల్తో వదలాలి. ఇది ఒక సైకిల్. ఈ విధంగా ప్రాణాయామం చేస్తాం. ఓకే, నాడీ శోధన లేదా సుఖ ప్రాణాయామం అంటారు దీన్ని. లెఫ్ట్ నాస్టల్ ద్వారా తీసుకోవాలి, ఇన్హేల్, దాన్ని కుడి ముక్కు ద్వారా వదలాలి, వదిలిన దాన్ని మళ్ళీ కుడి ముక్కుతోనే తీసుకోవాలి. నేను చేసి మళ్ళీ చేయి, ఇబ్బంది లేదు. ఓకే, What is that? Here, no good way. But, where's the good boy? Get it for a top in my lap, and I up to it. Up with, put up with. I have to go on to that. Now it's off. And then I had to. What the heck? The pip out of it. The head fan. Attack me about the fan. Not bad. As me the. Hey. Up. Then you calm down and wait. And wait. I really hard to ఓకే, రిలాక్స్. ఓకే, భస్త్రికా ప్రాణాయామం. పైకి చేతులు పైకి తీసుకుంటూ ఇన్హేల్, కిందకు వస్తూ ఎక్స్హేల్. కళ్ళు మూసుకోండి. ఓకే, రిలాక్స్. భ్రామరీ ప్రాణాయామ. ఓకే, వజ్రాసనం చేస్తాం. ఓకేనా? హృదయ ముద్ర. ఓకే, కళ్ళు మూసుకుంటాం, శ్వాసనే గమనిస్తూ ఉంటాం. ఎగ్
ఓకే. రెండు అరచేతులు కళ్ళపై ఉంచుకుంటూ ఒక 10 సెకండ్లు అలాగే ఉంచి నిదానంగా అరచేతులు చూస్తూ కళ్ళు తెరుస్తాయి. ఆపు లేదు.